అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. రొంప తగ్గింది, ఫ్రెష్ అయ్యాను ఇప్పటికి. వారం రోజు రొంప. ఇప్పుడైతే మటుకు మీ అందరి దయ వల్ల బాగున్నాను. ఓకేనమ్మా, బాగున్నాను కాబట్టి కారం కావాలి చేసి చూపిద్దామని చెప్పి మీకు ఒక రెసిపీ, ఒక స్వీటు, ఒక హాటు, ఒక కర్రీ చూపించాలి. మరి నేను కుకింగ్ కాబట్టి ఓకేనమ్మా, రెండు చూపిస్తా. అందరూ వండేసుకున్నారా పిండి వంటలు? ఇంకా లేదా? వండుకునే వాళ్ళు వండుకోవాలి, పిల్లలు ఇష్టపడి వండాలి. అమ్మా ఇదిగో సింపుల్గా మైదా పిండి అరకిలో, కొద్దిగా వాము, కారం కావలం, కొద్దిగా సాల్టు, కొద్దిగా సుజీ రవ్వ, గోధుమ రవ్వ, కొద్దిగా నెయ్యి. అందరూ నూనె పోసుకుంటారు, నెయ్యి ఉందని నెయ్యి వేసాను కొద్దిగా. ఓకేనమ్మా. పచ్చిమిరపకాయ రసం, ఇన్నాళ్ళు కారం వేసేవారు, పచ్చికారం. కారం ఎత్తుంటే ఏగింది ఏగలేదంటే తెలియట్లా, సాగుతున్నాయి. అందుకని నేను ఒక 6 పచ్చిమిరకాయలు మిక్సీ పట్టించి తీసుకున్నాను రసాన్ని, బాగుంటుందని చెప్పి. ఇదిగో సింపుల్గా వాము వేసుకున్నాను. ఓకేనమ్మా. ఇవన్నీ మనం కలుపుకుందాం. సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ, 50 గ్రాములు నెయ్యి. ఇదిగో మనకు తగినంత ఉప్పు, మనం కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోండి. ఇదిగో ఒక స్పూన్, 50 లక్షలు కాదు, ₹1 కోటి ఇటు కట్టుకున్న కిచెన్ సరిపోతలేదు చోటు. ఓకేనమ్మా. ఇదిగో వేసేసుకుందాం. ఓ తర్వాత ఒకటి సాల్ట్ చూసుకోండి, మైదా కానీ గోధుమ కానీ ఎక్కువ పట్టదు సాల్ట్. ఇదిగో ఆయిల్ కూడా పోసేసుకుందాం. ఆయిల్ కదమ్మ, సారీ నెయ్యి. ఆయిల్ లెక్కలో ఉండి ఆయిల్ అంటున్నాను. ఓకేనమ్మా. ఇదిగో దీన్ని ఒక పావు గంట కలిపేసుకుని తడిగుడ్డ దీన్ని కప్పేసుకుని పెట్టుకుంటే చక్కగా గుల్లగా మృదువుగా వస్తుంది. ఇదిగో ముందు ఇలా కలుపుకున్నాక పచ్చిమిరకాయ రసం పోసుకుందాం. ఇంత తీసాను కానీ ఇంత పోయినో మీకు చూపించడం. 2 కాయలు అంటే మిక్సీ ఆడదు కదా, అందుకని ఇది వేరే దాంట్లో ఉపయోగించుకుంటాను నేను. అది ఎంత గ్రీన్గా ఉందో చూడు. ఈ శీతాకాల పచ్చిమిరపకాయలు ఇలాగే ఉంటాయి, అంతే. తక్కువగా పోసుకోండి వాటర్ అమ్మ. ఈ పావు గంట ఎందుకు నానాలంటే గోధుమ రవ్వ నానాలి కాబట్టి, లేకపోతే పైన కనపడతాయి ఏగుతుంటే. చన్నీళ్ళేనమ్మా. గవలపేట ఉన్నవాళ్ళు గవలపేట మీద చేసుకోండి, లేదంటే నొక్కల జల్లెడు ఉంటుంది జల్లెడి మీద, లేకపోతే మనం దేవుకుని మెస్ ఉంటుంది కదా, మెస్ మీద ఎలాగైనా వచ్చేస్తుంది గవ్వ. ఇంతే. ఓకేనమ్మా. ఇదిగో ముద్ద కలుపుకున్నామా, ఇదిగో. ఓకేనమ్మా. ఇదిగో క్లాత్ కప్పేస్తున్నా. ఇలాగ 15 నిమిషాలు ఉంచుకోండి. ఏదైనా పని ఉంటే చూసుకుని వచ్చి చక్క పెట్టుకుని వచ్చేది కానీ పోయి ఇక్కడికి. అమ్మ బంగారం, హాల్లోకి వచ్చాను. ఇదిగో ముద్ద చక్కగా వంటగదిలోనే నుంచుని చెయ్యాలని ఏమి రూల్ లేదు. ఇదిగో సింపుల్గా చూపిస్తున్నాను మీకు. 1/2 కిలో ముద్ద. ఇదిగో చక్కగా చిన్న ఉండలు తీసుకోండి, పలసగా వస్తుంది. ఈ సైజు ఉండేది చూపిస్తున్నానమ్మా. కొంచెం నొక్కి రౌండ్ చేసుకోండి. ఇదిగోలాగా అమ్మా. ఇలాగ మనం ఒత్తుకునేటప్పటికి ఇది అలా రావాలి గుల్లగా అమ్మా. ఈ చెక్క ఉండాలి, ఏ పనిముట్టుకు ఆ పనిముట్టు ఉండాలి. ఏదో జలిట్లో చేసేస్తున్నాం, రేకుల్లో చేసేస్తున్నాం అని కాదు. పనిముట్లు ఎందుకు పురమాయించారు? అప్పక, జంతికి జల్లెడి, జంతికలు కుడక. అది ఏ పనిముట్టు ఉంటే ఆ పనిముట్టుకు అందం. అది మనకు అవకాశం ఉంది కదా, లేకపోతేనే. అది కూడా మూకుడు చిన్నది పెట్టాను, అందంగా వేయించుకుని మళ్ళీ వద్దాం. ఓకేనమ్మా. వేసేసుకుందాం. కారం కావాలకి కొద్ది పెద్దగా చేసుకోండి అమ్మ, పాకం కావాలకి చిన్నగా చేసుకోండి. ఓకేనమ్మా. ఎందుకంటే బెల్లం ఎక్కుద్ది, చిన్నగా చేసుకుంటే బాగుంటుంది. ఈ కారం కావాలి కాబట్టి అంతే. మనం వేసుకునేటప్పుడు సిమ్లో వేసుకుందాం. చిన్న ముక్కుట్లో వేసాను రా, తక్కువే కదా అని సింపుల్గా. మనకు పని మనుషులు నచ్చరు, మనమే చేసుకోవాలి. అక్క నేనే చేసుకోవాలి. ఒకవేళ పెట్టుకున్న వాళ్ళు టయానికి ఉండరు.
ఒప్పుడుగా వాడుకోవాలి. ఒక్క పూటే వస్తారంట. ఓకేనమ్మా, ఒక వాయికి సరిపోతాయి. సరిపోతాయి. అమ్మాయిగో తీసేద్దాం. మళ్ళీ మనం ఇలా పోసుకున్న తర్వాత కొంచెం కలర్ మారుతాయి, సరిపోద్ది. ఈ కలర్లో మనం తీసుకుంటే మన కలర్ సేమ్ కలర్ వచ్చేస్తుంది. ఇదిగోరా, చాలా మంది కారం వేస్తారు, ఇలా ట్రై చేయండి. అల్లం ముక్క వేయకండి అమ్మ, నేను ఓన్లీ పచ్చిమిరపకాయ ఆడుకున్నానమ్మా. మళ్ళీ అల్లంగా వేసాను అనుకుంటారు, కాదు. మన కాలంలో వచ్చే పళ్ళు అన్నీ వాడుతున్నాం చక్కగా. అందంగా రేగు పళ్ళుతో రేగుడలు కూడా పట్టుకోండి అమ్మా, చక్కగా మంచిది. వెళ్ళాలి. నేరేడు పండు రేగుడు కట్టనంటే కడుపులు మనకి తినేసిన ఎంటుకలు కట్టుంటే కరకూడదంట. ఇదిగో అరకిలో పిండికి ఇంకొక వాయ వీధి ఉంది అక్కడ అమ్మా. ఇప్పుడు ఒక వాయ అయిందా, ఇది రెండో వాయ, మూడో వాయ అవుతుందన్నమాట. అంతే, పెద్ద ముక్కలు ఏమెట్టే ఎక్కలేదు. మీకు ఇలా సింపుల్గా చూపిద్దామని చక్కగా. అంతే, వేసిన తర్వాత ఒక నిమిషం అలా వదిలేయండి అమ్మా. మనం కదిపేయకూడదు, అంటుకుంటాయి అనుకోకుండా, అంటుకోవు. సిమ్లోనే పెట్టాను, ఇప్పుడు ఐలో పెట్టుకుంటాను అనమాట. ఇదిగో పచ్చంతా సిమ్లో ఎగిపోయింది అనుకో, ఇప్పుడు మనకి గోల్డెన్ కలర్ రావడానికి ఇదిగో. గవ్వ ఎప్పుడు కూడా ఉడికిందో లేదో చల్లారిన తర్వాత ఎరగొట్టాలి మనం. అది ఓకేనమ్మా. అమ్మ 3 ఐలైనవి అయిగో చక్కగా. అయిగో అరకిలోకి చక్కగా 1 కేజీ వేసుకుంటే సరిపోతారా. 1 కేజీ బెల్లం కొమ్ములు, 1 కేజీ బెల్లం గవలం, 1 కేజీ కారం గవలం, చక్కగా అలాగా కొంచెం చుట్టాలకి, ఎవరికైనా మనం పెట్టుకునే వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళకి, పేరెంట్ వాళ్ళకి, భోగిమంటలు వేసుకునేటప్పుడు ఎవరాళ్ళు హరిదాసులు వస్తారో, తర్వాత బుడబొక్కలోళ్ళు వస్తారో, గంగిరెడ్డి వాళ్ళు వస్తారు, అందరికీ కనుక పెట్టుకోవాలి. వాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి వస్తారు కాబట్టి. అటుకులు ఉంటే అటుకులు అన్ని రకాలు వేస్తే వాళ్ళకే బొళ్ళు నిండుతాయి. ఓకేనమ్మా, చక్కగా నచ్చితే మరి ఇలా వండుకోండి. అరకిలో అంటే కేజీ మెటీరియల్ వచ్చింది మనకి చక్కగా. ఇప్పుడే ఇంట్రెస్ట్గా వండుకుంటాం. రోజు వండుకున్నది వేరు, పండగ టైంలో జనవరిలో వండుకున్నది ప్రత్యేకత. ఓకేనమ్మా, మరి చక్కగా ఇలాగ 2026లో అందరూ సంతోషంగా ఉండి చక్కగా ఇలా వండుకుని చుట్టాలందరికీ పెట్టుకుని, ఫ్రెండ్స్ అందరికీ పంపుకుని, వాళ్ళు మనం పంపాలి, మనం వాళ్ళకి పంపుకోవాలి. అంతేనా? ఓకేనమ్మా, మరి చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. మంచిగా ఆదరించండి. బాయ్ బాయ్.